హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి జ్ఞాపకం నవల ధారావాహిక 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. జయంత్తో కలిసి భోంచేశాక తనకొచ్చిన ఐడియాను అతనితో చెప్పాలనుకుంది. చెక్కును బీరువాలో పెట్టి వెనుతిరిగి చూసే లోపలే జయంత్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అతను పడుకున్న తీరు చూస్తుంటే అతన్ని పలకరించాలంటేనే భయంగా ఉంది. అయినా మెల్లగా భుజం మీద చెయ్యి వేసి జయంత్ అని పిలిచింది. చాలా ప్రేమగా మృదువుగా ఉంది ఆ పిలుపు. అతను కళ్ళు తెరిచి ఆమె వైపు చూడలేదు. ఎప్పటిలా గబుక్కున గుండెల మీదకు లాక్కోలేదు. గంట క్రితం పార్టీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఎప్పుడూ పడనంత అవస్థ పడుతున్నాడు. అసలు ఇవాళ ఆ పార్టీకి వెళ్ళకపోయినా ఇంత బాధ ఉండేది కాదేమో అనుకున్నాడు. అసలు ఆ పార్టీలో ఏం జరిగిందంటే, పార్టీకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ జయంత్ వెళ్ళగానే ప్రత్యేకంగా చూశారు. ఈరోజు సంలేఖకు జాతీయ అవార్డు వస్తున్నట్టు ఉదయాన్నే పేపర్లో చూశామని కంగ్రాట్స్ చెప్పి కరచాలనం చేశారు. అంతటితో ఊరుకోకుండా, ఎప్పుడైనా నీ ఆలోచనలే డిఫరెంట్ జయంత్. నీ పెళ్లిలో మేమంతా ఇంత దూరం వచ్చి వీడి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కనీసం వీళ్ళకు ఒక కారు లేదు, మంచి ఇల్లు లేదు. ఎప్పుడైనా వస్తే ఇలాంటి చోట వీడికి ఏం మర్యాదలు జరుగుతాయి అని. కానీ సంలేఖ గారు రచయిత్రని నీకు ముందుగా తెలిసే ఈ పెళ్లి చేసుకున్నట్టు ఆ రోజు ఊహించలేకపోయాం. ఇప్పుడు చూడు, ఒక రచయిత్రి భర్తగా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నావు. మేమే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను సంలేఖ గారి భర్తగా చాలా గౌరవిస్తారు. ఈ గౌరవం ఎన్ని కార్లు కొంటే వస్తుంది, ఎన్ని ఇల్లులు కొంటే వస్తుంది, ఎన్ని స్థలాలు కొంటే వస్తుంది. నిజంగా నువ్వు గ్రేట్ జయంత్ అన్నారు. జయంత్ నవ్వాడే కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాడు. ఒకరి వెంట ఒకరు అతని చెయ్యి పట్టుకుని విష్ చేస్తుంటే శరీరం మొత్తం నరికేసినట్టయింది. భూమిని చీల్చుకుని పాతాళంలోకి జారుతున్నట్టు అనిపించింది. ఇన్ని రోజులు తను జయంత్గానే బ్రతికాడు, జయంత్గానే ఎదిగాడు, జయంత్గానే ఆఫీసులో కష్టపడుతున్నాడు. కారుంది, ఇల్లుంది. ఈ గౌరవం చాలు తనకి. కొత్తగా రచయిత్రి భర్తగా తనకి గుర్తింపు రావడం ఏంటి? తనకెందుకు ఈ గుర్తింపు? ఇది తన మనస్తత్వానికి విరుద్ధమైనది, వ్యక్తిత్వాన్ని పాతిపెట్టేది. ఏంటండి ఆలోచిస్తున్నారు? భర్తనే చూస్తూ అడిగింది సంలేఖ. చేతిని నుదుటి మీద పెట్టుకుని ఏం లేదు అన్నాడు. ఏదో ఉంది, మీరెప్పుడు ఇంత డిస్టర్బ్డ్గా లేరు అంది. నువ్వనేది నిజమే, నేను సంలేఖ భర్తనట, అంతా అంటున్నారు నా ముందే అన్నాడు. ఆమె నవ్వి, కాదని ఎవరన్నారు? మీరు మామూలు సంలేఖ భర్త కాదు, ద గ్రేటెస్ట్ వర్త్ఫుల్ రైటర్ భర్త అంది. అతను నవ్వకుండా సీరియస్గా చూశాడు. లేచి కూర్చున్నాడు. నువ్వు కూడా ఆ మాట అన్నావంటే చెంప పగిలిపోద్ది. నాకు అలాంటి గ్రేటెస్ట్లు అవసరం లేదు అన్నాడు. అదిరిపడి చూసింది సంలేఖ. చూడు, నువ్వు ఈ జయంత్కి భార్యవి. ఆఫీసులో కానీ బయట కానీ నేను జయంత్గానే ప్రజెంట్ అవ్వాలి, సంలేఖ భర్తగా కాదు అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తోంది. ఏంటా చూపు? నేను చెప్పేది అర్థం కావడం లేదా? మీరిలా మాట్లాడతారంటేనే నమ్మలేకపోతున్నాను. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా మీకుండే గుర్తింపు మీకుంది. నా వల్ల కొత్తగా మీకు వచ్చేదంటూ ఏం లేదు. ఆకలిగా ఉంది, రండి భోంచేద్దాం అంది. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడినా అతని అహం సంతృప్తి చెందడం లేదు. నీ భార్యకి నీ ఇంట్లోనే కాక బయట కూడా చాలా గుర్తింపు వచ్చింది జయంత్ అన్న ఫ్రెండ్ మాటలు గుర్తొచ్చి బాధ పెడుతున్నాయి. ఎంతైనా రైటర్స్కి ఓ ఇమేజ్ ఉంటుంది జయంత్. వాళ్ళు మాట్లాడకుండా అక్షరాలతో మాట్లాడిపిస్తారు. ఏం చెయ్యాలన్నా అక్షరాలతోనే చేస్తుంటారు. అందుకే ఆ అక్షరాలు వాళ్ళ పేరుని వెంటేసుకుని ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటాయి. ఆపటం కష్టం. మనం ఎంత కష్టపడి పనిచేసినా అలా ఉండదు, ఉన్న చోటే ఉంటాం. అలా అని వాళ్ళు చేస్తున్న వర్క్ని మనం చెయ్యలేం అన్న వాళ్ళ సుపీరియర్ మాటలు గుర్తొచ్చాయి. పక్కవాళ్ళు ఏమైనా పర్వాలేదు, నేను మాత్రమే ఎదగాలనుకునే జయంత్ ఇప్పుడు తన భార్యకి పేరొస్తే తనకు వచ్చినట్టే అని ఎలా తృప్తి పడతాడు? అసలు సంలేఖను పెళ్లి చేసుకోవడం వల్లనే తనకి తలనొప్పి అనుకున్నాడు. తనకి ఉన్న ప్రశాంతత అంతా సంలేఖ వల్లనే పోయిందనుకున్నాడు. కట్టెలు కాలే కొద్దీ మంటలు ఎగిసినట్టు అతని మనసంతా కొద్ది కొద్దిగా మంటలు ఆక్రమించుకుంటున్నాయి.
ఆమె పేరు బయట వినిపించకుండా మంత్రించినట్టు ఆగిపోతే బావుండని కూడా మనసులో అనుకుంటున్నాడు. రండి భోంచేద్దాం, మళ్ళీ పిలిచింది సంలేఖ. పార్టీకి వెళ్ళినట్టు చెప్పాను కదా, నువ్వెళ్ళి తినేసిరా అన్నాడు లోపల రగిలే అగ్నిని పైకి కనిపించనీయకుండా. కనీసం కంపెనీ కోసమైనా నాతో వచ్చి కూర్చోండి. ఇవాళ సభలో జరిగిన విశేషాలను మీతో చెప్పుకుంటూ తింటాను. అసలు వాళ్ళంతా నా రచనల్ని ఎంత పొగిడారో తెలుసా? ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ నేను రాసిన వాక్యాలు చెక్కిన శిల్పాల్లా ఉంటాయట. వాటిని చదువుతుంటే ప్రాణం పోసుకున్న పక్షిపిల్ల మనసు లోతుల్లోకి వెళ్ళి గిలిగింతలు పెట్టినట్టు అనిపిస్తాయట. నాలో నుంచి వచ్చే ప్రతి అక్షరం చాలా విలువైందట అంది సంలేఖ. జయంత్ అసహనంగా చూశాడు. అవన్నీ ఎవరికి కావాలిప్పుడు? అవతలికి పో అని కసురుకున్నాడు. అతను నెట్టకపోయినా నెట్టినట్టే వెళ్ళింది. ఆమె మనసంతా మబ్బులు నిండిన ఆకాశంలా మసగ్గా మారింది. ఒకప్పుడు ఇదే జయంత్ పుస్తకాల పురుగు. ఏమాత్రం ఆదమర్చినా చదివిన అక్షరాలు అవతలికెళ్ళిపోతాయని చదువుతున్నంతసేపు తపస్సు చేస్తున్నవాడిలా ఉండేవాడు. పక్కవాళ్లను పట్టించుకునేవాడు కాదు. అదంతా కేవలం ర్యాంక్ కోసమే. ఉద్యోగం వచ్చాక ఆ అక్షరాలతో అతనికి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడున్న ఈ స్థాయి అతనికి ఆ అక్షరాలు ఇచ్చిందే అన్నది పూర్తిగా మరిచిపోయాడు. అలాంటి అతని ముందు కూర్చొని అక్షరం బ్రహ్మస్వరూపమని, అండపిండాది అనేకం నిండిన ఈ మహాబ్రహ్మాండమంతా అక్షరం నుండే ఆవిర్భవించిందని, అందులో తనలాంటి వాళ్ళ అక్షరాలు కూడా ఉంటాయని చెబితే వినడానికి అతనేమైనా తన పాఠకుడా? తన రచనల్ని ఆరాధించే అభిమాన? అనువుగాని చోట అతికులమని ఎప్పుడూ చెప్పుకోకూడదట. ఆమెకు ఆకలి పూర్తిగా చచ్చిపోయింది. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి అందులో ఉన్న నీళ్లను గడగడ తాగి ఆ నీళ్లతోనే కడుపు నింపుకుంది. వెళ్ళి భర్త పక్కన పడుకుంది. నిద్ర రావడం లేదు. లేచి కూర్చుని రాసుకుందామన్నా మనసు బాగాలేదు. ఎందుకో ఏమో ప్రపంచం మొత్తం మెచ్చుకున్న భర్త దాన్ని గుర్తించకపోతే స్త్రీ హృదయం తృప్తిపడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఎప్పుడూ లేనంత ఆతృతగా పేపర్ కోసం ఎదురు చూస్తోంది సంలేఖ. ఇవాళ పేపర్లో రాత్రి జరిగిన తన అవార్డు ఫంక్షన్ వివరాలుంటాయి. తను షీల్డు చెక్కు తీసుకుంటున్న ఫోటో ఉంటుంది. దాన్ని పేపర్లో చూసుకోవాలన్న కుతూహలంతో గేటు వైపు చూస్తోంది. శ్రీలతమ్మ కళ్ళకి హాల్లో సెల్ఫ్లో ఉన్న సంలేఖ మెమొంటో తప్ప ఇంకేం కనిపించడం లేదు. అది ఆమె మూతిని, ముక్కును వంకర్లు తిరిగేలా చేస్తోంది. ఆమెలో నుంచి వెరైటీ మూలుగులొచ్చేలా చేస్తోంది. అసూయతో తన్నుకు చచ్చేలా చేస్తోంది. అంతేకాదు, జలుబు చేసిన దానిలా ముక్కుల్ని ఎగవీలుస్తూ తెగ ఇబ్బంది పడుతోంది. ఆ బాధంతా ఆమెకు ఆ మెమంటోను చూసినందువల్లనే. రాత్రి సంలేఖ రవీంద్ర భారతి నుండి ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె అలాగే ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. జయంతేమో రాత్రి గొడవ పెట్టుకుని పడుకుని ఇంకా నిద్ర లేవనే లేదు. మామగారు ఎందుకో ఏమో కోపంతో ముఖమంతా నలిపినట్టు పెట్టుకుని తిరుగుతున్నాడు. అసలు వీళ్ళంతా ఎందుకిలా ఉంటారు? ఏదో ఒక పనిని కల్పించుకుని ఆ పనిలో నిమగ్నం కాకుండా తననే టార్గెట్ పెట్టుకున్నట్టు ఎప్పుడు చూసినా తన గురించే ఎందుకు ఆలోచిస్తారు? మన చుట్టూ ఉండేవాళ్ల స్థాయిని బట్టి మన గౌరవం కూడా పెరుగుతుందని ఎందుకు అనుకోరు? కనీసం తాము హాయిగా ఉండడం కోసమైనా ఇతరులు బాగుండాలని అనుకోవచ్చు కదా. అప్పటికి తను ఒకసారి, అత్తయ్య, ఎప్పుడూ మీలో మీరే ఆలోచించుకుంటూ కూర్చోకుండా పుస్తకాలను చదవండి. ఈ వయస్సులో నేను పుస్తకాలు చదవడం ఏంటి అని అనుకోకండి. ఏ వయసులోనైనా పుస్తకాలు చదవచ్చు. మన అభివృద్ధి మొత్తం పుస్తకాల్లోనే ఉంది. ఒక్కో పుస్తకం ఒక్కో అనుభవం. అనుభవాల్లో నుంచే పుస్తకాలు పుడతాయి. అది చదివితే మానసిక ప్రశాంతత వస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు మీకు మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు తెచ్చిస్తాను. లౌకిక జ్ఞానదానం, ప్రాణదానం, అన్నదానం కన్నా ఆధ్యాత్మిక దానం గొప్పదని ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు రాస్తున్నారు అంటూ కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చింది. ఒక్కటి కూడా చదవలేదామె. వాటి దారి వాటిదే, ఆమె దారి ఆమెదే. ఎవరితోనూ ఆమె స్నేహభావంతో ఉండదు. అలాంటప్పుడు ఆధ్యాత్మికం, సేవాగుణం, ప్రేమ, అనుభూతులు ఆమెకెలా తెలుస్తాయి? ఎప్పుడు చూసినా వ్యంగ్యంగా మాట్లాడడం, అవసరాన్ని మించి వాదించడం. అంతేకాని ఒక్కరోజన్నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను ఇష్టపడాలని చూడదు. అరవడం, దండించడం, ఆ తర్వాత బీపీ తగ్గిందనో షుగరు పెరిగిందనో గంటలు గంటలు హాస్పిటల్లో గడిపి రావడం. అంతలో పేపర్ అబ్బాయి గట్టిగా పేపర్ అని కేకేశాడు.
సంలేఖ పరిగెత్తుకుంటూ గేటు వైపు వెళ్లే లోపలే దారంతో కట్టి ఉన్న ఆ పేపర్ సర్రున గాల్లో తేలివచ్చి శ్రీలతమ్మ ముఖం మీద పడింది. ఆమె ఉలిక్కిపడి పేపర్ అందుకుని, వీడి మొహం మండ, నా ముఖానికేసి కొట్టాడేంటి అని గొణుక్కుంటూ ఆ పేపర్ని తీసుకెళ్లి భర్తకిచ్చింది. ఆయన ఆ పేపర్ తిరగేస్తూ సంలేఖ పేరు చూడగానే దాన్ని తిప్పేసి వేరే మ్యాటర్ చదువుతున్నాడు. అది చూసి సంలేఖ మనసు ఉసూరుమంది. ఈ లోపల జయంత్ స్నానం చేసి గదిలో బయటకొచ్చాడు. పేపర్ అందుకుని చదువుతూ అక్కడే కూర్చున్నాడు. అతను సంలేఖ న్యూస్ని దాటేయకుండా చదివాడు. అతని కళ్ళు మెరిశాయి. ఆ మెరుపు చూసి తండ్రి విసుగ్గా లేచి పైనున్న తన గదిలోకి వెళ్ళాడు. సడన్గా లేచి వెళుతున్న తండ్రి వైపు చూడకుండా, లేఖ అంటూ పిలిచాడు జయంత్. ఆనందం ఎక్కువై ఒక్క గెంతులో వెళ్ళి భర్త ముందు నిలబడింది సంలేఖ. ఆతృతగా పేపర్లోకి తొంగి చూస్తూ, మ్యాటర్ బాగానే ఇచ్చారు కదండి, ఫోటో కూడా కలర్లో వచ్చింది అంది. అవును, అంతా బాగానే ఉంది. వీళ్ళు నీకిచ్చిన ₹1,00,000 చెక్కుని క్యాష్ చేసి అర్జెంటుగా తెచ్చి నాకివ్వు అన్నాడు. అతని కళ్ళు మెరిసింది. తనకు అవార్డుతో పాటు ₹1,00,000 చెక్కిచ్చినందుక? సంలేఖకు నోట మాట రాలేదు. పేరు కన్నా వీళ్ళకి డబ్బే ముఖ్యమా? అయినా ఆ డబ్బుతో ఇతనికేం పని? అలాగే చూస్తోందామె. శ్రీలతమ్మకు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక భర్త దగ్గరకు వెళ్ళింది. అలా చూస్తున్నావే, నేనడిగేది అర్థమైంది కదా? సంలేఖనే చూస్తూ అడిగాడు జయంత్. అయింది, కానీ నేను ఆ డబ్బును మా నాన్నగారికి ఇవ్వాలనుకున్నాను. మీ నాన్నగారికి ఇవ్వాలనుకున్నావా? నేను వింటున్నది నిజమేనా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు జయంత్. నిజమే అంది సంలేఖ ఏమాత్రం తడబాటు లేకుండా. నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? అవి నా డబ్బులు అన్నాడు కోపంగా చూస్తూ. మీ డబ్బులా? షాకింగ్గా చూసిందామె. అవును, నా డబ్బులే అన్నాడు జయంత్. సంలేఖ ఒక్క క్షణం మౌనంగా చూసి, సరే, మీ అనుమతితోనే వాటిని మా నాన్నగారికి ఇస్తాను, తర్వాత తిరిగి తీసుకుందాం. ఇప్పుడైతే వాటిని ఆయనకి ఇవ్వాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతోందా? ఆయన మనకిస్తానన్న సామాన్లనే ఇంతవరకు కొనివ్వలేదు. ఈ డబ్బులు తీసుకెళ్ళిస్తే జీవితంలో వీటిని మళ్ళీ మనం చూస్తామా? ప్రాక్టికల్గా ఆలోచించు అన్నాడు. అది కాదండి, పెళ్లిలో ఇస్తానన్న సామాన్లు ఇవ్వలేదని అత్తగారు బాగా బాధపడుతున్నారు. అందుకే ఈ చెక్కు మార్చి డబ్బులిస్తే మా నాన్నగారు సామాన్లు కొని మనకిస్తారు. మంచికైనా చెడుకైనా 2 కుటుంబాల మధ్యన రాకపోకలుండాలిగా అంది. ఏంటి, మా డబ్బులతోనే మాకు సామాన్లు కొనిస్తారా? గట్టిగా అరిచాడు జయంత్. వణికింది సంలేఖ. భర్త తను చెప్పింది విని రహస్యంగా దాస్తాడనుకుంది. కానీ ఇలా అరుస్తాడనుకోలేదు. అందుకే కంగారు పడింది. ఎందుకండి అంత గట్టిగా అరుస్తారు? అత్తయ్య గారు విన్నారంటే పెద్ద గొడవే చేస్తారు. నేను ఆ డబ్బులు ఇవ్వలేండి, ఇక అరవకండి అంది. సరే, బ్యాంకుకు వెళ్ళి ఆ చెక్కు మార్చుకుని క్యాష్ తీసుకురా, కారు కొనాలి అన్నాడు. ఆశ్చర్యపోయి, కారుందిగా, ఇంకో కారెందుకు? అయినా కారు ఉన్నా మీరు బైక్నే ఎక్కువగా వాడతారు. నన్నొక్కసారి కూడా కారులో తీసుకెళ్ళలేదు అంది. కారున్న వాళ్ళంతా కారులో తిరుగుతున్నారా? ఇంటి ముందు ఉంచుకుంటారు, హోదా కోసం, గౌరవం కోసం. మన కాలనీలో ఉన్న అందరి కార్ల కన్నా మన కారే కాస్ట్ తక్కువ. ఈసారి కొంచెం ఎక్కువ ఖరీదైన కారు కొందామని కొంత లోన్ కూడా తీసుకుంటున్నాను. వెళ్ళి త్వరగా రెడీ అయ్యి బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకురా అన్నాడు. ఆలోచనగా చూస్తూ అక్కడే నిలబడింది సంలేఖ. నువ్వింకేం ఆలోచించకు. ఇంత బతుకు బతికి అందరి కార్ల కన్నా తక్కువ ఖరీదైన కారుని ఇంటి ముందు ఉంచుకోవడం షేమ్గా ఉంది నాకు. నేనొక లక్ష్యంతో బతుకుతున్నవాడిని. నా లక్ష్యం నీకు తెలుసు. అందరికన్నా నేనే ముందుండాలనుకుంటాను. కారు కానీ, ఇల్లు కానీ, పేరు కానీ అన్నాడు జయంత్. సంలేఖ మనసంతా మొద్దుబారినట్టయింది. అతను ఆమె వైపు చూడకుండా పేపర్ మడిచి పక్కన పెట్టాడు. నాకు టిఫిన్ పెట్టు, ఇవాళ ఆఫీస్కి కొంచెం ముందుగా వెళ్ళాలి, పనుంది అన్నాడు. ఆమె డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. ఆమె కంటే ముందే వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్నాడు జయంత్. టిఫిన్ తింటూ ఒకసారి, డ్రెస్అప్ అవుతూ ఒకసారి చెక్కును మార్చుకుని రమ్మని గుర్తు చేశాడు. ఆఫీస్కు వెళుతూ బైక్ను బయటకు తీశాడు. పక్కనే పార్క్ చేసి ఉన్న తన కారుని వేలితో తాకి, ఈ కారును ఒకసారి తుడువు లేక అన్నాడు. ఆమె సరే అంది. రోడ్డు మీద ఆగి ఉన్న వేరే వాళ్ల కారుని చూసి సడన్గా సంలేఖ నడుం మీద తట్టాడు. అదిగో, అలాంటి కారునే నేను కొంటాననేది. ఇంతవరకు మన కాలనీలోకి ఆ కారు మోడల్ రాలేదు అన్నాడు. ఆ కారు వైపు చూసింది సంలేఖ. ఎవరికైనా ఎక్కువగా ఏది ఆనందాన్నిస్తుందో అదే ఆలోచిస్తారు. జయంత్ కూడా అంతే. అందుకే ఆమె మౌనంగా ఉంది. అతని మాటలను, ఇష్టాలను
ఆమె ఎప్పుడైనా గౌరవిస్తుందే కానీ వ్యతిరేకించదు. మరి ఇప్పుడు? ఆమెకు బై చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళాడు. బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తెచ్చింది సంలేఖ. బ్యాంకులో రద్దీగా ఉండడం వల్ల చాలాసేపు క్యూలో నిలబడింది. పేపర్లో ఆమెను చూడడం వల్లనో ఏమో ఆమెను వెంటనే కొందరు పలకరించారు. కొందరికి పలకరించే ధైర్యం లేక మౌనంగా చూశారు. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ. ఆమెను ప్రభావితం చేసిన ఆమె తండ్రి కానీ భరద్వాజ మాస్టార్కు కానీ ఇది తెలియకపోవచ్చు. కానీ తన రచనలు ఇంతగా పాపులర్ కావడానికి సరిపడా ముడిసరుకును ఆమె మనసు ఎలా సేకరించుకుందో కానీ దానికి తగిన మానసిక శక్తిని సంఘర్షణను మాత్రం ఒకప్పుడు వదిన పెట్టిన బాధలిచ్చాయి. ప్రస్తుతం అత్తగారు పెడుతున్న ఇబ్బందులిస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు జయంత్ కూడా తన మనస్సుతో యుద్ధం చేస్తున్నాడు. ఒకప్పుడు అదే జయంత్ తన మనస్సుతో యుద్ధం చేసినందువల్లనే చదువును పక్కన పెట్టి సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకుంది. యుద్ధం లేకుండా ఏదీ రాదు. విషయం లేనిదే, సంఘటనలు జరగనిదే, ప్రమాదాలు, విజయాలు, విషాదాలు మింగిలి కానిదే ఎవ్వరూ రచనలు చెయ్యలేరు. నిజం చెప్పాలంటే ఇతరుల మానసిక రుగ్మతలే రైటర్స్కి ఇన్స్పిరేషన్. వాళ్ళు పడే గృహహింస కూడా వాళ్ల కళాన్ని ఉలిని చేసి వాళ్లను వాళ్ళు చెక్కుకునేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు అలా చెక్కుకునే ఆ అనుభవం ప్రతి రైటర్కి ఉంటుంది. అందుకేనేమో ఏ రైటర్ అయినా తమ ఆవేదనను, సంవేదనను, అవసరాలను, తమకు దక్కుతున్న అవకాశాలను, ప్రమాణాలను, ప్రయాణాలను, సామాజిక మూలాలను, జ్ఞాపకాలను కలగలుపుకుని ఒక ముద్దగా చేసుకుంటారు. ఆ ముద్దను తమ అక్షర జ్ఞానంతో తడుపుకుంటూ జీవం పోసుకుంటారు. జీవం పోసుకున్నాక ఆ అక్షరాలు నదిపై ఆకుల్లా కదులుతుంటే ఎంత ఆనందమో ఆ ఆనందం సంలేఖలో పర్వతంలా పెరిగిపోతోంది. ఆ ఆనందంతో పాటు బాధ్యత కూడా మిళితమై ఆలోచింపచేస్తోంది. ఇంతవరకు తను చేసిన రచనల్ని ఒక్కసారి పరిశీలనాత్మకంగా విశ్లేషించుకుంది. పాపులారిటీ వేరు, ప్రమాణాలు వేరు. విలువలను, నాణ్యతను, ప్రమాణాలను పక్కన పెడితే ఇక ముందు తను రాయబోయే నవలలో తీసుకోబోయే వస్తువు ఇంకా ఇంకా విలక్షణమైనదై ఉండాలని, అందరి నవలల కన్నా భిన్నమైనదై ఉండాలని ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అయితే ఆ వస్తువును సమకూర్చుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎవరెవరిని కలవాలి, వాళ్ల నుండి ఎలాంటి సమాచారాన్ని సేకరించుకోవాలి అన్నది ఆలోచిస్తూ బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బుల్ని బీరువాలో పెట్టి వెనుతిరిగి హాల్లోకొచ్చింది. అక్కడ తిలక్ నిలబడి ఉండడంతో ఆశ్చర్యపోయింది. అన్నయ్య, నువ్వా? ఎప్పుడొచ్చావు? కూర్చో అంది. అతను కూర్చోలేదు, సంలేఖను చూస్తున్నాడు. అతను నిలబడిన విధానం చాలా నిర్లక్ష్యంగా ఉంది. వేసుకున్న డ్రెస్, క్రాఫ్ కూడా అలాగే ఉన్నాయి. మనిషి కొద్దిగా లావయ్యాడు. ఎప్పుడైనా నవ్వినప్పుడు క్లోజప్ టూత్పేస్ట్ యాడ్లా ఉండే పలు వరుసకి ఇప్పుడు సన్నటి గీత లాంటి గారపట్టి వయస్సులో ఇంకో 10 ఏళ్లు పెద్దవాడిలా అనిపిస్తున్నాడు. పెళ్లి చేసుకోమని తల్లి తండ్రి ఎంత చెప్పినా వినలేదు. మట్టిలోడు తీసుకెళ్లే లారీ క్లీనర్ చెల్లెలతో సహజీవనం చేస్తున్నట్టు తర్వాత తెలిసింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. రాఘవరాయుడు చెప్పి చెప్పి ఇక తన వల్ల కాక వదిలేశాడు. పనిలోకి కూడా ఒక్కోసారి తాగే వెళ్తుంటాడట. అదేమంటే తాగితేనే పని బాగా చేయగలుగుతానంటాడు. బాగున్నావా అన్నయ్య? అడిగింది సంలేఖ. అన్నయ్య వచ్చాడన్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. కనిపించట్లేదా? నీ పెళ్లి వల్ల ఉన్న పొలం ఊడ్చుకుపోయింది. నువ్వేమో ధనవంతులకి కోడలయ్యావు. బావగారికి కారుంది, పెద్ద జీతం వస్తుంది. ఎప్పుడు డబ్బులు అడిగినా ఇవ్వవు. అయినా మా అన్నదమ్ముల నోటికాడిది నాన్న నీకు దోచి పెట్టబట్టే కదా నువ్విలా ఉన్నావు. అయినా నేను అడిగినప్పుడు డబ్బులిస్తే ఏమవుతుందే నీకు? ఒక్కో రాయి తీసినట్టు డబ్బులు కూడా తగ్గుతాయనా? ఎంతైనా ఈ ఇంటికొచ్చాక నువ్వు కూడా డబ్బున్నోళ్లలాగే ఆలోచిస్తున్నావు అంటూ మనిషంతా ఊగుతూ చుట్టూ ఉన్న ఖరీదైన సామాన్ల వైపు చూస్తున్నాడు. తిలక్ చూపులు సంలేఖ చెంప చెళ్ళుమనిపించాయి. నోట మాట రానిదానిలా చూసింది. నిజానికి పొలం తన పెళ్లి కోసమే అమ్మినా అందులో ఎక్కువ శాతం డబ్బులు తిలకే తీసుకున్నాడు. అలా తీసుకున్నందువల్లనే ఆ రోజు పెళ్లిలో తనకివ్వాలనుకున్న సామాన్లను కొనివ్వలేకపోయారు. దానివల్ల ఈ రోజుకి కూడా అత్తగారు మనశ్శాంతిగా లేదు. తనకి కూడా మనశ్శాంతిని ఉంచడం లేదు. ఆ బాధ పడలేకనే కనీసం తనకొచ్చిన అవార్డు డబ్బుతో అయినా ఆ సామాన్లను కొనివ్వాలనుకుంది. కానీ జయంత్ కారు కొనాలన్నాడు. నాకిప్పుడు డబ్బులు కావాలి లేక? సీరియస్గా చూస్తూ అడిగాడు తిలక్. డబ్బా? అవును, డబ్బే. ఎందుకలా ఆశ్చర్యపోతావు? నేనేమైనా నీ దగ్గర లేనిది, నువ్వివ్వలేనిది అడుగుతున్నానా? అన్నాడు. అతను కదిలిస్తే
పైన పడే సింహంలా చాలా దూకుడుగా ఉన్నాడు. నా దగ్గర ఎలా వస్తుందన్నయ్యా డబ్బు? దీనంగా చూసింది సంలేఖ. జయంత్ ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకివ్వడు? ఎందుకంటే నాకేం అవసరాలుంటాయన్నయ్య డబ్బుతో? ఒకవేళ ఉన్నా అత్తయ్య గారి దగ్గర అడిగి తీసుకోమని చెబుతాడు. మరడుగు, నాకిప్పుడు డబ్బులు కావాలి. నీకోసం అడిగితే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు? ఆవిడిప్పటికే నన్ను లోకువగా చూస్తున్నారు, ఇంకా చీపుగా చూస్తుంది. నేను అడగను. నీ పెళ్ళి ఘనంగా చేశాం, అలా చెయ్యమని ఆవిడే అడిగింది. ఇప్పుడు నాకు తినటానికి తిండి లేదు. నీ తిండికి నా పెళ్ళికి సంబంధమేంటన్నయ్యా? నువ్వు సంపాదించుకుని పొదుపుగా పద్ధతిగా బ్రతుకుతుంటే ఎవరొద్దన్నారు? జయంత్, దిలీప్ నీతో చదివిన వాళ్లేగా, వాళ్ళిద్దరికీ తిండి లేదా? ఇలాంటి మాటలు నీ నోటి వెంట వినాలంటేనే బాధగా ఉంది, సిగ్గుగా ఉంది అంది. నీకెలా ఉంటే నాకెందుకు? నాకు మాత్రం డబ్బు కావాలి. నువ్వు అడుగుతావా? నన్నే వెళ్ళి అడగమంటావా అన్నాడు. సంలేఖ భయపడింది. తోడబుట్టిన దాని ఇంటికొచ్చి ఒక అన్నయ్య ఉండాల్సిన పద్ధతి ఇదేనా? పూటకి గతిలేని అన్నయ్య అయినా చెల్లెలి దగ్గరకు వెళ్ళేటప్పుడు పూలో పండ్లో పట్టుకుని వెళ్తాడు. అలాంటిదేం లేకుండా వట్టి చేతులతో వచ్చిందే కాక ఇలా తాగి వస్తాడా? సంలేఖ మౌనం తిలక్లోని ఆవేశాన్ని మరింత పెంచింది. ఆవిడ పైనేగా ఉండేది, నేనే వెళ్ళి అడుగుతాను. ఆవిడివ్వకపోతే ఎవరిస్తారు అంటూ పైకెళ్ళబోయాడు. ఊపిరి ఆగిపోయేలా చూసింది సంలేఖ. తిలక్ తాగి ఉండడం వల్లనో ఏమో అతన్ని చూస్తుంటే భయంగా ఏవగింపుగా ఉంది. కంగారు పడింది. వద్దన్నయ్యా, వెళ్లకు అంటూ తిలక్ నాపింది సంలేఖ. నీకేమైనా పిచ్చా? నన్నాపుతావు? నిన్ను చూస్తుంటే అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదన్నట్టుంది. నీ వరకు నువ్వు మహారాణిలా ఉంటే సరిపోతుందా అన్నాడు. అతని మాటలు మామూలుగా లేవు. ఒకటే కేకలు, అరుపులు. తిలక్ గొంతు విని అత్తగారొస్తారేమోనని పైకి చూస్తూ నిలబడింది సంలేఖ. నువ్వలా పైకి చూసి లాభం లేదు. నన్ను అప్పులు వాళ్ళు చంపేలా ఉన్నారు. డబ్బు కావాలి అన్నాడు. నిన్నిలా చూశారంటే వీళ్ళు నన్ను చంపేస్తారు. చెల్లెలింటికి వచ్చేటప్పుడు తాగి వస్తాడా ఏ అన్నయ్య అయినా? ఆ అరుపులేంటి, ఈ కేకలేంటి? ఇంట్లో నాన్నని ఇలాగే బాధ పెట్టేవాడివి, ఇప్పుడు నన్ను బాధ పెట్టాలని వచ్చావు. ఇప్పటికే మా అత్తగారు కోపం వచ్చినప్పుడల్లా నీకో మట్టి తట్టల మోసే అన్నయ్యున్నాడుగా అని ఎగతాళి చేస్తుంటుంది. జయంత్ కూడా అంతే. ఎవరొచ్చినా రాజారామ అన్నయ్య గురించి చెబుతాడు గాని నీ గురించి చెప్పడు. నువ్విక మారవా అన్నయ్యా అంది. నిలబడి నీ క్లాసులు వింటే నాకు డబ్బులొస్తాయా? వస్తే చెప్పు, వింటాను. అయినా నాకు నీ డబ్బులేం వద్దు. నీ పెళ్లిలో ఖర్చు పెట్టినా మా పొలం డబ్బులు ఇవ్వు చాలు అన్నాడు. తల కొట్టుకుంది సంలేఖ. వీళ్ళేమో సామాన్ల డబ్బులంటారు, నువ్వేమో పొలం డబ్బులంటావు. నేనెక్కడి నుంచి తేవాలి? మీరంతా కలిసి నన్ను చంపేలా ఉన్నారు అంది. తిలక్ బిగ్గరగా నవ్వాడు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు లేక. ఎప్పుడైనా మీలాంటి ధనవంతులు డబ్బులు పోతే మళ్ళీ రావని ఒక్క రూపాయిని కూడా బయటకు పోనివ్వరట. మరి ఈ అన్నయ్య పోతే తిరిగొస్తాడా అన్నాడు. నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు విని శ్రీలతమ్మ కిందికి దిగింది. తిలక్ని చూడగానే ఆమె ముఖంలో రంగులు మారాయి. ఏమయ్యా తిలక్, ఎందుకొచ్చావు అంది. తిలక్ వైపు చూడాలనిపించక ముఖాన్ని పక్కకు తిప్పుకుందామే. డబ్బు అంటూ మాటలు మింగేశాడు. ఆమె కట్టు బొట్టు మాట్లాడే విధానం చూస్తుంటే అతని మాటలు తడబడ్డాయి. శ్రీలతమ్మ కళ్ళు వెలిగాయి. ఓ, మీ నాన్న నిన్ను నాకు డబ్బులిమ్మని పంపాడా? ఏది, ఇలా ఇవ్వు అంటూ చెయ్యి చాపిందామె. మా నాన్న డబ్బులు పంపలేదు అన్నాడు తిలక్. ఎప్పుడు పంపుతాడు? ఎప్పుడు అడిగినా నాకు కొద్దిగా టైం ఇవ్వమ్మా అంటాడు. ఎంత టైం కావాలి? ఇంకా ఎన్ని రోజులు అంది. మా నాన్న మీకేం బాకీ? మీరేమైనా ఆయనకు డబ్బులిచ్చారా? ఇంకా ఎన్ని రోజులు ఆగాలి అంటున్నారు అన్నాడు తిలక్. చిర్రెత్తుకొచ్చింది శ్రీలతమ్మకు. నువ్వేమనుకుంటున్నావురా నన్ను? నేనెలా కనిపిస్తున్నాను నీకు? పెళ్లిలో పెడతానన్న సామాన్లేవి? నువ్వేమో మట్టి తట్టలు మోసుకుంటూ ఎక్కడో ఉంటావు. మీ అన్నయ్యకేమో మొన్నటి వరకు కాళ్లే లేవు. తండ్రేమో మాట మీద నిలబడడు. అసలేంటి మీ ఉద్దేశం అంది. ఆ మాటలకు విరగబడి నవ్వాడు తిలక్. నవ్వి నవ్వి తాగిన మైకం దిగేలా నవ్వాడు. సంలేఖ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నవ్వటం ఆపి సంలేఖ వైపు చూశాడు. బావగారు లోపలున్నారా? కారు బయటుంది అడిగాడు. లేరు, బైక్ మీద ఆఫీస్కెళ్లారు చెప్పింది సంలేఖ. మళ్ళీ నవ్వాడు తిలక్. నేరుగా శ్రీలతమ్మ వైపు చూసి, కారు ఉన్నా దాన్ని వాడరు. అదో స్టేటస్ సింబల్లా ఇంటి ముందు పెట్టుకుంటారు.
కర్లాన్ పరుపున్నా మీరు పడుకునేది చెక్క బల్ల మీదనే. పైగా తల కింద కూడా దిండ్లకి బదులు చెక్కలే పెట్టుకుంటారు. బిందెలు గ్లాసులు వాడుతున్నారా? దాహమైతే ఫ్రిడ్జ్లో నుంచి ఓ వాటర్ బాటిల్ తీసుకుని అలాగే తాగేస్తారు. ఇక సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ మీకున్నాయి. ఇంకా ఎందుకండి సామాన్లు? సామాన్లు సామాన్లు అని మా ప్రాణాలు తీస్తున్నారు అన్నాడు తిలక్. ఉంటే నీకెందుకు, లేకుంటే నీకెందుకు? మా డబ్బులు మాకు కట్టి కదులు. కోపంగా రంకెలేసింది శ్రీలతమ్మ. ఆమెకు బీపీ పెరిగిందని అర్థమైంది సంలేఖకు. తిలక్ చేతిని గట్టిగా పట్టుకుని, నువ్విలా మాట్లాడితే నేను ఇక్కడ ఉండాలా వద్దా అన్నయ్య? కొంచెం కూడా లౌక్యంగా మాట్లాడలేవా? నీ ఆవేశం నీదేనా? ప్లీజ్ అన్నయ్య, నువ్వింకేం మాట్లాడకు అంటూ బ్రతిమాలింది సంలేఖ. వాడినెందుకు బతిమాలతావు? వాడో పెద్ద రౌడీ. అది ఇక్కడ చూపించి డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. వాడి నాటకాలు నా దగ్గర సాగవు. వదిలేవాణ్ణి. మేమేంటో తర్వాత చూపిస్తాం అంది శ్రీలతమ్మ. తిలక్ని వదిలేసింది సంలేఖ. సంలేఖకు గొడవలు నచ్చవు. పరుషంగా మాట్లాడడం రాదు. అలా ఎవరు మాట్లాడినా తట్టుకోలేదు. ఎప్పుడూ కూడా మనసును ఉల్లాసంగా ఉంచుకుని ఊహించుకుంటూ రాయడమే తెలుసామెకు. అత్తగారు ఎలా అరిచినా ఆమెతో అంత సౌమ్యంగా ఉండడానికి కారణం కూడా తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని. అందుకే శ్రీలతమ్మతో, అత్తయ్య, మా అన్నయ్యతో మనకెందుకు? మా నాన్నున్నాడుగా. అన్నయ్య నన్ను చూసిపోవాలని వచ్చాడు, వెళ్ళిపోతాడు. పొరపాటుగా ఏదైనా మాట్లాడితే మన్నించండి అంది. చూసిపోవాలని వచ్చాడా, తినిపోవాలని వచ్చాడా? కళ్ళెర్ర చేస్తూ తిలక్నే చూసింది శ్రీలతమ్మ. ఇలా ఎవరైనా మాట్లాడతారా? సంలేఖ ప్రాణం ఉసూరుమంది. తిలక్కి మండింది. నేను మీ తిండి కోసం రాలేదు, మా చెల్లెలుందని వచ్చాను. చిచి, పట్టి డబ్బు మనుషులు అంటూ రోషావేశాలతో గుమ్మం వైపు కదిలాడు. ఆగో అంటూ అరిచింది శ్రీలతమ్మ. ఆగాడు తిలక్. నువ్వొక్కడవే ఎందుకు వెళ్ళడం? అంత రోషగాడివైతే దాన్ని కూడా తీసుకెళ్ళు. అది ఇక్కడ ఉన్నన్ని రోజులు మీ నాన్న దగ్గర నుండి మా డబ్బులు మాకు రావు అంటూ గొంతు నరాలు తెగేలా అరిచింది శ్రీలతమ్మ. ఆమెకు వాళ్ళు తనని మోసం చేశారన్న బాధ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ హఠాత్తు పరిణామానికి సంలేఖ గుండె చల్లుమంది. రెండు కత్తుల మధ్యన నిలబడి చీరుకుపోతున్నట్టుందామెకు. తిలక్కి తాగిన మత్తు అప్పటికే పూర్తిగా దిగిపోయింది. ఆవేశం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఆమెనే చూస్తూ, అదేమైనా ప్రాణం లేని బొమ్మనా చంకనెట్టుకుని వెళ్ళడానికి? పక్క ఊర్లో ఇచ్చుకోకుండా సిటీ మీద మోజుతో ఇంత దూరం ఇచ్చాడే మా నాన్న. ఆయన వస్తాడులే దాన్ని తీసుకెళ్ళడానికి. ఈ లోపల నా చెల్లెలకి ఏమైనా జరిగిందో ఆ తర్వాత నీ అంతు చూస్తా అంటూ క్రింద పెదవిని పళ్ళ కిందకి మడిచి కోపంగా వేలు చూపించి వెళ్ళాడు. ఎలాంటి అన్నయ్య అయినా తన చెల్లెలికి అత్తగారి వల్ల ప్రమాదం ఉందని తెలిస్తే తిలక్లాగే స్పందిస్తాడు. అంతవరకు అచేతన అవస్థలో ఉన్న సంలేఖ అన్నయ్య వెళ్ళగానే గుండె నిండా గాలి పీల్చుకుంది. తిలక్ బెదిరింపును శ్రీలతమ్మ తట్టుకోలేకపోయింది. తిలక్ వెళ్ళిపోయాక కూడా, పెళ్ళి పేరంటే లేని గాలి వెదవా, వాడు నాకు వేలు చూపించి వెళ్తాడా అంటూ కేకలేస్తూనే ఉంది. ఆ తర్వాత బీపీ పెరిగి ఆయాసపడుతూ అక్కడే కూర్చుంది. ఈ అత్తలెందుకో కోడళ్ళని మనుషుల్లాగా చూడరు, వ్యాపార దృష్టితో చూస్తారు. ఆ తర్వాత పోతూ పోతూ ఉన్నదంతా కోడళ్లకే వదిలేసి వెళ్తారు. కానీ విషాదం ఏంటంటే ఆఖరి శ్వాస వదిలేదాకా కోడళ్ల దృష్టిలో రాక్షసులుగానే ఉండిపోతారు. కానీ సంలేఖ శ్రీలతమ్మ ఆయాసపడుతుంటే వెళ్ళి టాబ్లెట్ మింగించి నీళ్లు తాగించింది. ఊహించనివి జరగడమే జీవితం. తిలక్ నేరుగా తను పనిచేసే గనుల దగ్గరికి వెళ్లకుండా ఆదిపురికి వెళ్ళాడు. రోడ్డు మీద నుండే నానా నానా అని గట్టిగా కేకలేసినట్టే పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. తిలక్ రౌద్ర రూపం చూసి, ఏంట్రా తిలక్, అంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది అడిగింది సులోచనమ్మ. రాఘవరాయుడు ఏం మాట్లాడకపోయినా ఏదో కొంప మీదకొచ్చినట్టే భయపడుతున్నాడు. రాజారాం స్కూలుకి వెళ్ళాడు. వినీల మాత్రం తన కుడి చేత్తో చీర చెంగుల్ని ఎత్తిపట్టుకుని చకచక నేలను తన్నినట్టే నడుస్తూ తిలక్ని చూడగానే ఆగింది. తిలక్నే చూస్తోంది. ఈ మధ్యన భర్త స్కూలుకి వెళుతుంటే తనే స్కూలుకి వెళ్ళి సంపాదిస్తున్నంత ధీమాగా ఉంది వినీలకి. ఎవరు పిలిచినా సరిగ్గా పలకడం లేదు. మనుషుల వైపు కూడా చూడడం లేదు. ఆ వీధిలో వాళ్ళు కూడా మొగుటికి నడక రాగానే వినీలమ్మ కళ్ళు నెత్తిమీదకి చేరాయి అని చెప్పుకుంటున్నారు. తిలక్ తల్లిదండ్రుల వైపు తినేసేవాడిలా చూస్తూ కూర్చున్నాడు. కొంపలేదో అంటుకుపోయినట్టు దాని పెళ్లి కోసం ఉన్న పొలం అమ్ముకుని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు మీకు రూపాయి ఆదాయం లేదు. అక్కడ మీ కూతురు వాళ్ళ అత్తగారి చేతిలో రోజుకో ఏడుపు ఏడుస్తోంది.
ఆ ఇంట్లో నేనే 10 నిమిషాలు కూర్చోలేకపోయాను. అది అక్కడ ఎలా ఉండాలి? నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నా అన్నాడు. తిలక్ మాటలు ఆ ఇంట్లో వాళ్ళు ఊహించనివి. అది వినగానే గుండె పట్టుకుని కూలబడిపోయాడు రాఘవరాయుడు. తండ్రి ఎందుకలా పడిపోయాడో తిలక్ అర్థం కాలేదు. అప్పటి వరకు ఉన్న ఆవేశం చల్లారింది. నాన్నా, ఎందుకలా పడిపోయావు అంటూ వెంటనే చిన్నపిల్లాడిని లేపినట్టు లేపి చేతుల్లోకి తీసుకున్నాడు. ఎంత చండాలపు కొడుకైనా తండ్రి పడిపోతే చేతులు కట్టుకుని కూర్చోడు. అయోమయంగా భర్తను పట్టుకుని భయంగా చూసింది సులోచనమ్మ. ఆయన అప్పటికే తిలక్ చేతుల్లో ప్రాణాలు వదిలాడు. కూతురి పరిస్థితి కొడుకు నోటి వెంట విని తట్టుకోలేక ఆయనకు రెండోసారి గుండెపోటు వచ్చినట్టు ఎవరూ ఊహించలేకపోయారు. వినీల కూడా మావయ్య, మావయ్య అంటూ ఆయన్ని తట్టి తట్టి పిలుస్తోంది. దిగులుగా చూస్తోంది. సులోచనమ్మ ఏడుపు వీధి చివరిదాకా వినిపించింది. ఊరంతా వచ్చి రాఘవరాయుడు చుట్టూ చేరింది. ఎవరి నోట విన్నా అయ్యో పాపం, రాఘవరాయుడు తండ్రి సమాధిని కట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్కూల్ నుండి రాజారాం వచ్చాడు. తండ్రి శవాన్ని చూసి నమ్మలేకపోయాడు. అతనికి తండ్రి తనని పట్టుకుని నడిపించడం గుర్తొచ్చి బావురుమన్నాడు. తండ్రి కాళ్ళు పట్టుకుని విలపించాడు. సిటీ నుండి ఐస్ బాక్స్ వచ్చింది. రాఘవరాయుడి శవాన్ని అందులోకి మార్చారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. దగ్గరి బంధువులు, బాగా తెలిసిన వాళ్ళు శవం చుట్టూ కూర్చున్నారు. జయంత్, సంలేఖ కారులో వచ్చారు. శోక సముద్రంలో ఉన్న ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే మనస్కరించలేదు జయంత్కి. ఆదిపురికి వచ్చే ముందు పోక ఏం చేస్తాడు, మనకిచ్చే డబ్బులు ఇచ్చాడా, అందుకే చచ్చాడు అంది శ్రీలతమ్మ. ఒకవైపు అతనికి తన తల్లి మాటలు గుర్తొస్తున్నా తప్పదన్నట్టుగా వెళ్ళి రాజారాం పక్కన నిలబడ్డాడు. సంలేఖ తండ్రి శవం మీద పడి దిక్కులదిరేలా ఒంట్లో ఉన్న నరాలు తెగేలా ఏడ్చింది. ఆడవాళ్లంతా సంలేఖను ఏడవద్దమ్మా, తమాయించుకో అంటున్నారు. కొంతమంది ఇది ఆగే ఏడుపులా లేదు అంటూ సంలేఖ వైపు జాలిగా చూస్తున్నారు. వాళ్ళు చూస్తుండగానే రాఘవరాయుడి అంతిమయాత్ర శ్మశానం వరకు సాగి ఆగిపోయింది. రాఘవరాయుడి కర్మకాండలు జరిగాయి. తిలక్ ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా, తల్లిని ఓదార్చకుండా గనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజారాం ప్రతిరోజు స్కూలుకు వెళ్ళి రాత్రి వరకు ఇంటికొస్తున్నాడు. ఇంటికొచ్చాక తల్లి దగ్గరే ఎక్కువగా గడుపుతున్నాడు. అది వినీలకు నచ్చకపోయినా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి భర్తను ఏమీ అనడం లేదు. ఎప్పటిలాగే తన లోకంలో తనుంది. పెద్ద కర్మ రోజు జయంత్ సంలేఖతో కలిసి ఆదిపురికి వెళ్ళలేదు. ఏదో కారణం చెప్పి రానన్నాడు. అది అబద్ధమని సంలేఖకు తెలుసు. అయినా ఏమీ అనలేదు. చావు రోజు కూడా పాత పగలు మనసులో పెట్టుకోకండి, ఇప్పుడు మనతో మీ తల్లిదండ్రులు రాకపోయినా పర్వాలేదు, ఎవరు ఏమీ అనుకోరు, మనం మాత్రం వెళ్ళాలి, చివరి చూపు కదా, అందరూ వస్తారు, రండి అని బలవంతంగా తీసుకెళ్ళింది. తీసుకెళ్లిన క్షణం నుండి చికాకు పడుతూ నరకం చూపించాడు. ఆమె తండ్రి చనిపోయి ఏకధాటిగా ఏడుస్తూ ఆమె బాధలో ఆమె ఉంటే పొరపాటును కూడా ఓదార్చలేదు. పైగా నువ్వింతగా ఏడ్చి ఆయన్నేమైనా తీసుకొస్తావా అన్నాడు. ఎగతాళిగా చూశాడు. ఏడ్చేవాళ్లంతా చచ్చిన వాళ్ళు తిరిగొస్తారని కాదు ఏడ్చేది. అంతు తెలియని అనుబంధపు పొర చిరిగిపోతున్న చివరి క్షణాలు మనసును చీల్చేస్తుంటే తట్టుకోలేక ఏడుస్తారు. ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు చనిపోయినా అయ్యో అంటారు. అలాంటిది జయంత్ పిల్లనిచ్చిన మామగారు చనిపోతే పైకి కూడా బాధపడలేదు. మామూలుగానే ఉన్నాడు. కర్మ జరిగిపోయి చాలా రోజులైనా సంలేఖ తల్లిని కనిపెట్టుకుని ఆదిపురిలోనే ఉంది. జయంత్ కాల్ చేసి సంలేఖను రమ్మని పిలవలేదు. లేక మీ అత్తగారు ఏం చెప్పారో ఏమో, జయంత్ పూర్తిగా మారిపోయాడు, నువ్విక్కడే ఉంటే ఇంకా మారిపోతాడు, అన్నయ్యను తీసుకుని నువ్వు హైదరాబాద్ వెళ్ళు అంది సులోచనమ్మ. నాకెందుకో వెళ్ళాలనిపించలేదమ్మా, ఇక్కడుంటే నాన్నతో ఉన్నట్టే ఉంది అంది. నాన్నను మరిచిపోలేక. అది కాదమ్మా, మా అత్తగారు ఎప్పుడు చూసినా ఆ చచ్చినోడు మాకివ్వాల్సింది ఇవ్వకుండానే చచ్చాడు అని తిడుతుంటుందమ్మా, నేను భరించలేను, నేనిక్కడే ఉంటాను అని మనసులో మాట చెప్పింది సంలేఖ. తిడుతుందని భయపడి ఎన్ని రోజులుంటావు లేక, ఎప్పటికైనా వెళ్లాల్సిందేగా, అదేదో ఇప్పుడే వెళ్తే సరిపోతుందిగా అంది బాధగా సులోచనమ్మ. తల్లి బాధ చూడలేక, ఏం జరిగిందమ్మా, నిజం చెప్పు, ఎందుకిలా మాట్లాడుతున్నావు అంటూ తల్లి భుజాలు పట్టుకుని అడిగింది సంలేఖ. నువ్విక్కడ ఉండొద్దు లేక, మీ వదిన మాటలు వినబుద్ధి కావడం లేదు,
అన్నయ్య సంపాదించేది మొత్తం నువ్వొక్కదానివే తింటున్నట్టు చాలా నీచంగా మాట్లాడుతోంది. నా మాట విని నువ్వు హైదరాబాదు వెళ్ళు అంది. సరే వెళతానమ్మా అంటూ అప్పటికప్పుడే బ్యాగ్ సర్దుకుంది సంలేఖ. ఇంట్లో నుంచి బయలుదేరింది. బస్ దగ్గర భరద్వాజ మాస్టారు కనిపించారు. జ్ఞాపకం శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.